అరే బేటీ ఆవ్ 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 నాది సిల్కా నీకు జోస్యం చెప్తాది జరగబోయేది జరిగింది కళ్ళతో చూసినట్లు చెప్తాది ఏ కాక నా పైసలు దాలు ఆఖా నా పైసలు इधर डालो बेटी आ जाओ आओ निकाल पत्ता निकाल अरे वारे वाह రాధాకృష్ణులు బేటీ నీకి పడ్డావు ప్రేమలో పడ్డావు పీకలోతు ప్రేమలో ఇరుక్కుపోయావు నేను ప్రేమలో పడడం ఏమిటి ప్రేమ అంటే అసహ్యం నాకు పైగా మా పెదనాన్న గారికి ప్రేమ పెళ్ళిళ్ళంటే అసలు పడవు ఆయన మహానుభావుడు ఆయన చెప్పినట్టే విని పెద్దలు చూసిన సంబంధమే చేసుకోవాలని నా ఉద్దేశం పొరపాటును కూడా ప్రేమ జోలికి పోను నీ చిలక ఒంట్లో బాగుండలేదేమో వైద్యం చేయించు అయ్యా తమరా ఈ వేషం కట్టారేమిటి? ఏమిటది కాఫీనా? కాదు పాలు. అయ్యగారి కోసం ఆఫీసుకు పట్టుకెడుతున్నా. ఇది చెప్తాను ఇవాళ నాకు మహావీర గొప్ప ఆనందంగా ఉందయ్యా. నువ్వే తాగినాయనా? ఏం లేదు సుబ్రహ్మణ్యం, నాగ్గా నేను పద్మని నీకు ప్రేమ అంటే ఇష్టమేనా అని అడిగాను అనుకో, నా మెప్పు కోసమని అయిష్టమని అస్సలు పడదని చెప్తుంది. అందుకని మారువేషంలో వచ్చి తెలుసుకున్నాను. పద్మకి ప్రేమ అంటే పడదని తెలిసిపోయింది. వదలండి, ఎవరు చూస్తే బాగుండదు. ఇంట్లో అన్నయ్య కూడా ఉన్నాడు. నీ ముద్దులు మంచి రుచిగా ఉంటాయి. ఫ్రెష్ గా ఒకటి వదిలేస్తా. పాడు. అలాగా, ఓకే, ఉంటాను, బాయ్. రండి మంత్రం గారు, రండి, వేసుకుందామా? మేము వచ్చింది పేకాటానికి కదండి, మంచి పెళ్లి సంబంధం తీసుకొచ్చా. ఆయన ఉండగా మళ్ళీ పెళ్ళంటే అంత బాగుండదేమో. దిస్ ఇస్ టూ బ్యాడ్ టు వరస్ట్. పెళ్లి సంబంధం మీకు కాదండి, మీ అమ్మాయికి. దానికి అప్పుడే పెళ్ళేమిటి? వయసు వచ్చింది కదండి, పెళ్లి చేసి అల్లుని తెచ్చుకుంటే లవ్వులో పువ్వులాగా ఇంటి పనికి వంట పనికి నాకు తోడుగా ఉంటాడు. ఇంటికి అబ్బాయి ఎవరో వడ్డాడు పాపమ్మ గారని ఎల్ఐసిలో పనిచేస్తుంటారు. వారబ్బాయి బీకాం చదివాడు. కుర్రాడు గోటంలో ఉంటాడు. ఇక కుకింగ్ హౌస్ కీపింగ్ లో బెస్ట్, కుట్లు అల్లికల్లో ఫస్ట్. ఇక వీణ పట్టుకున్నాడంటే అయితే ఆనంద భైరవి లేక శంకరాభరణం అంత గొప్పగా వాయించేస్తాడు. కుర్రాడి చేతో మాగాయ పచ్చడి పెట్టాడంటే 3 సంవత్సరాలైనా బూచట అంత గొప్పగా పెట్టేస్తాడు. కట్నాలు కానుకలు అవి ఇవి కలిపి మొత్తం ఒక లకారం ముట్ట చెబుతారు. ఏమంటారు? లెక్కర్లో లెక్కరు. అలాంటి కుర్రాడైతే మనకి అన్ని విధాలా అనువుగా ఉంటాడు. ఏమంటారండి? అయితే ఈ సంబంధం ఖాయం చేసేమంటారా? లేదు. అదేమిటి? నేను ఒక అబ్బాయిని ప్రేమించుకున్నాను. పెళ్లి చేసుకున్నా, శోభనం చేసుకున్నా ఆ అబ్బాయితోనే. షటప్. నువ్వెప్పుడు వచ్చావురా? రాహుకాలంలో వచ్చాను. మరి అక్కడ రాకుండా ఇక్కడ ఉండిపోయావే? నాకు కూడా గడ్డి ఎడద్దని. ఎందుకు పెడతారా గడ్డి? మెళ్ళు తిరిగిపోయేలా వాడికి ఇచ్చాను, చూడలేదా? చూసింది గాలివాటంగా విన్నదే కలుపుకుంటే నాకు ఒకటి అర్థమైంది. ఏంటది? మీరు కొబ్బరిమట్ట ఎత్తి పాకలోకి వచ్చేయి అని బతిమాలుతున్నారు. దానికి ఆవిడ మాయదారి సచ్చినోడా నీకు ఏం బుద్ధులు రా అని తిడుతుంది. దానికి మీరు నాకేం తక్కువ, నేను మగవాడిని కదా, కనీసం ఈ గడ్డిమో పక్కన వచ్చే అంతం ఏంట్రా ముచ్చట్లు చెప్తున్నావు? మీరు ముచ్చట్లు అన్నారంటే శిక్ష తప్పదన్నమాట. శిక్ష ఏంటో చెప్పండి. ఏం లేదురా, బట్టలు నిప్పదీసి నువ్వు డ్రాయర్తో పడుకోవాలి. ఇదో శిక్ష. నేను రోజు డ్రాయర్ లేకుండానే పడుకుంటాను. తెప్పించండి పరుపు. నువ్వు పడుకోవాల్సింది పరుపు మీద కాదు. మరి అయ్యా, ఇది రొయ్యల్ని పార్సిల్ చేసి ఎక్స్పోర్ట్ చేయడానికి తెచ్చిన ఐసు. నేను ఇలాగే పడుకుంటే నన్ను టైగర్ రొయ్య అనుకుని ఎక్స్పోర్ట్ చేసేస్తారేమో అని చిన్న డౌట్ గా ఉంది. లేవమంటారా? లేవకు. లేచావంటే రొయ్యలా వేపుకు తింటాను. పడక. పడుకున్నా రొయ్యే, లేచినా రొయ్యేనా నా బతుకు? ఈ వేషగాళ్ళు ఎవరు? కష్టంగా ఉంది. ఇప్పటికే మనం గుర్తుపట్టేసేలాగా ఉన్నారు. తప్పించుకోలేము మనం. వచ్చిన పని చూడండి. ఎవరయ్యా మీరు? అమ్మాయి తరపున గెస్ట్లా, అబ్బాయి తరపున గెస్ట్లా? ఆంటీ సైడ్ ఆర్కెస్ట్రా. మరి నువ్వేటి ఎలాగున్నావు? ఎర్ర సముద్రంలో ఇదే నల్ల స్వర చెప్పలేక తల ఎర్రగా ఉంది, మీస నల్లగా ఉంది. ఏంటి సంగతి? బలం కోసమని వయాగర వాడాడు. ఎఫెక్ట్ పైకి కొట్టింది, కింద అలాగే ఉంటుంది.
ఎందుకంటే మీ మీద చాలా డౌట్ గా ఉంది. అరే మాకి వంకర మాతాని మీద మీకు డౌట్? వంకర మహాదేవ్ శంకర్ మాధవ్ కజిన. ఆడి సంగతి సరే, నీ మీద మరీ డౌట్ గా ఉంది. నీ గట్ట అస్సలు నచ్చలేదు. నేను కూడా వీళ్ళకి అదే చెప్పాను, అన్నీ సరే అనుకుంటే అవమానా మరి లేచి ఆడుతున్నాడు. అరే శవాలు కూడా లేపుతాడు భాయ్ సాబ్. ఇంతకీ ఆడతాడా పాడతాడా? చేతిలో స్టిక్ ఉంటే చాలు, డ్రమ్ అయినా దాని అమ్మైనా ఇరగవాయించేస్తారు అంతే. అవును, తెలుగోడి పెళ్లికి ఈ పంజాబీ సింగ్ ఎందుకా? సింగ్ కాదా సింగరా. తెలిసిపోయింది. బలరమైంది. విడిది సింగేరా. మండపానికి ఎటు వెళ్ళాలి? ఇదిగా ఇటు. మేము అటు నుంచి వెళ్తామే. అలాగే అలాగండి. ఏ అమ్మాయిలు ఎవరు? నో టచింగ్స్. లుకింగ్స్ గా వాడడం. పోనీ పేర్లని చెప్పచ్చు కదా. ఎందుకు చెప్పావు? సిమ్రాన్, హాసిన్, క్రోసిన్, మెటాసిన్. ఈ అమ్మాయి పేరు నేను చెప్తా. అబ్బల్లో. ఈ అమ్మాయి పేరు అనాసి. ఆ అమ్మాయి పొట్టు చూడగానే నా తలనొప్పి గాయ పోయింది. ఇంకోసారి చూడగా డబ్బులు పోతాయి. మేము ఇటే కదా వెళ్ళాల్సిందే. పదండి. నాకే షాక్ ఇచ్చాడు. ఇక్కడ డాన్స్ ప్రోగ్రామ్ ఇచ్చారా? సార్ ఒక్కసారి సిమ్రాన్ బొట్టు చూపిస్తూ ఒక్క మగాడు పాట వేయించండి సార్. నువ్వు పెళ్లి చూడడానికి వచ్చావు, సిమ్రాన్ బొట్టు చూడడానికి వచ్చావా? అరే నీది బీబీ బొట్టు చూడు. ఇక్కడ మొత్తం లైటింగ్ అరేంజ్మెంట్ చేసింది నేను. అచ్చా. ఎక్కువ మాట్లాడితే పవర్ కట్, మీ ప్రోగ్రామ్ కట్. ఏట్రా ఇది? కాదేటిది? ఇక్కడ ఎవడు గెస్టో, ఎవడు గోండావో, ఎవడు డాన్స్ లో తెలియకుండా పోయింది ఆఖరికి. నేను బొట్టు డాన్స్ చూడాల్సిందే. సర్లే ఏదో డాన్స్ చూసుకో. కావాలంటే ఆగమ్మా, కావాలంటే ఇదిగో ఈ ఆంటీ డాన్స్ బేబీ డాన్స్ చేస్తుంది, అది కూడా చూసుకో. ఏంట్రా ఎదవా, నేను డాన్స్ చేస్తే చూస్తావా? ఇప్పటి వరకు నా మొగుడికే చూపించలేదు. ఏంటయ్యా డాన్స్ చేయకుండా ఎక్కడ తిరుగుతున్నారు? మా వాడికి కొట్టి కొట్టి పొట్ట బెలూన్ లా ఉబ్బింది, ఫ్రీ అవుతాడంటే తీసుకొచ్చాం. ఎక్స్క్యూజ్ మీ. సరిపండి. బల్ల 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 బల్లే. రండి రండి రండి. కూర్చోండి. దాన్నే ఉందిలేండి. నేను హార్న్ కొడితే శైలిని పంపిస్తామని ఆ రోజు రెస్టారెంట్ లో ప్రామిస్ చేశారు కదా. మరేంటి ఆ ముసలాన్ని పంపించారు? చిన్న మిస్టేక్. మీకు చిన్నదిలాగానే కనిపిస్తుందండి. వాడు గన్ను తీసుకుని పెట్ల కాల్చినట్టు నా 2 టైర్లు కాల్చేశాడు. అది పొరపాటున గురి తప్పి నా బాడీకి తగిలింటే నా ఫ్యూచర్ ఏం కాను. నేను చెప్పనంటే ఏం చెప్తావరా? నువ్వు మరణించుందు, నీ శరీరం నేను పెళ్లి చేసుకున్నాను. ఇదిగో చంటోడా, ఏంటా కుప్పగెంతులు? కాసేపు కూల్ గా ఆలోచించుకొని కావాల్సిందేదో అడగాలి గాని. ఆలోచించేశాను. అడగనా? ఏంటో? నీ పెళ్ళాన్ని నాకు ఇచ్చేయి. ఓహో, అబ్బాబాబా, ఇదిగో సామరాజు గారు, మీరు వెళ్ళి చైర్లో కూర్చోండి. వైఫ్ అంటున్నాడు, నైఫ్ ఇచ్చి పొడి చేస్తాను ఏదోనే. ఏం కావాలయ్యా? మిగతాది మధ్యలో వచ్చినా పర్లేదు, అర్జెంట్ గా 50,000 రూపాయలు క్యాష్ ఇస్తే తప్ప కదలను. అంత డబ్బు నేను ఎక్కడించానయ్యా మగడా? ఈ చిట్టు మొహంగాన్ని వదిలించుకోవాలంటే ఒకటే మార్గం. బయట 20 రూపీస్ ఇంట్రెస్ట్ ఇచ్చే వడ్డీ వ్యాపారం ఒకడు ఉన్నాడు. నువ్వు హ్యాపీగా అన్నావంటే ఆడి దగ్గర డబ్బులు తీసుకొని తిరిగిచ్చేద్దాం. 20 రూపీస్ వడ్డీయా? అనేసాడండి. గుడ్. నువ్వు అలా బజార్లోకి వెళ్ళి గంటపోయాకరా. దాన్నే ఉందిలేండి. హలో, మా ఫ్యామిలీ డ్రామా పూర్తయ్యే వరకు శైలేష్కి ఏ ట్రబుల్ ఇవ్వకూడదు. దాన్నే ఉందిలేండి. అయ్యో అయ్యో, నా చేత గజ దొంగ గంగులు వేషం వేయించి నా భార్య బెడ్రూమ్ లో పంపించి దాని చేత దొంగ అని పిలిపిస్తారా? సంసారాన్ని పనికి రాకుండా ఆ ముసలోడి చేత నడువు కొట్టిస్తావా? మేమంతా కరెక్ట్ గా చేసావయ్యా. నీకే కాబో ఎక్కువ కుక్కల యురేకా యురేకా నడిచావు. యురేఖా! ఇదేమిటో బాబు, నా భార్య పక్కనే సీటు ఇస్తానన్నారుగా. అన్నానయ్యా, ఇక పోస్ట్ ఏం ఖాళీ అవ్వలేదు. ఈ సీట్ ఎవరిది? నాదే. అర్జెంట్ గా రాజీనామా పత్రం రాస్తే అదే ఖాళీ అవుతుంది. తీసుకెళ్ళు. గాంధీ, ఏమిట్రా ఇది? ముందు సంతకం పెట్టి చెప్తాను. మా ఫ్యామిలీ డ్రామా పూర్తయ్యే వరకు విమల నీ భార్య కాదు. ఎవరన్నా పొరపాటున అంటే మన గజపతిరావు గారు లాంటి వ్యక్తి నీకు విమలకు ఉన్న సంబంధం ఏమిటి అని అక్రమ అడిగారు. సంబంధం అని చెప్పేస్తాను. కరెక్ట్. ఎట్టి పరిస్థితుల్లోనూ నిజం చెప్పకూడదు. ఈ రోజు నుంచి నువ్వు చెప్పేదాకా విమల నా భార్య కాదు, సరేనా? ఏంటో రికార్డ్ చేస్తున్నావు? ఎప్పుడైనా ఆరి మాట తప్పితే ఇది ఆన్ చేద్దామని. కరెక్ట్. అబ్బా, ఏడోకరా సాయిబాబు, ఈ రోజుతో మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. ఒక్క 4 రోజులు ముక్కు మూసుకున్నావు అనుకో. ఊపిరాకి చచ్చిపోతాడేమో.